నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు రంగస్థలం చూసిన తర్వాత ఈ సినిమా కూడా కొంచెం ఆమె జాన్వీ కపూర్ పల్లెటూరు అమ్మాయి లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి నాకు ఇంకా పల్లెటూరు అంటే ఇప్పుడు అందరు సిటీలో పుట్టి పెరిగే వాళ్ళకి కూడా పల్లెటూరు వాతావరణం మళ్ళీ పెద్ద సినిమాలో చూపిస్తున్నారు రామ్ చరణ్ గారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను జాన్వీ కపూర్ హీరోయిన్ అంటే నేనేమనుకున్నానంటే జగదేక వీరుడి అతిలోక సుందరి చిరంజీవి గారు శ్రీదేవి గారు చూసారు కదా, వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అది రిలీజ్ అయినా కానీ చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది నాకు తెలిసి మాత్రము. అది అంటే ఆఫ్టర్ గేమ్ చేంజర్ తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ గారు దీనికి బేసిక్ డైరెక్టర్. సో ఎలా ఉండు చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ గారి గురించి మనం వేరే పాయింట్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మ్యూజిక్కే మా థియేటర్లోనే లేచి డాన్సులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఈ రోజు ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇంకా సూపర్ డూపర్ హిట్. ఇంకా కలెక్షన్స్ కూడా మామూలుగా రావు, నేను చెప్తున్నా కదా, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నాకు చూడాలి సినిమా రిలీజ్ ఎప్పుడో తెలియదు కానీ నాకు అమ్మాయి శ్రీదేవి కూతురు చనిపోయిన తర్వాత జాన్వీ కపూర్ వస్తుంది కాబట్టి అందరూ పోయేసి పాపం అమ్మాయికి సినిమా చూసి హిట్ చేయాలని ప్రతి ఒక్క ప్రేక్షకులకి నేను కోరుకుంటున్నాను. సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది సినిమా మూవీ మాత్రం.